నేడు తెలంగాణలో దాదాపు 50 లక్షల మంది విద్యార్థులు అనేక యాజమాన్యాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. కానీ గత 20 సంవత్సరాల నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు అనేక సందర్భాల్లో చెప్పిన అంశం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది, ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. కూలినాలు చేసుకునేటువంటి పేరెంట్స్ కూడా ప్రభుత్వ పాఠశాలలు వదిలేసి ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారు. అయితే ప్రభుత్వాలు ప్రజలచే ఎన్నుకోబడ్డవి కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయాలను ఎప్పుడైనా సేకరించారా? ఎంతసేపటికి ప్రభుత్వ కార్యక్రమాలని ప్రభుత్వ పాఠశాలలో అమలు చేయండి అని చెప్తున్నారే కానీ ప్రభుత్వ పాఠశాలలు వదిలేసి ప్రైవేటు పాఠశాలలకి విద్యార్థులని వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తున్నారు అనేటువంటి దాని మీద అసలైన భాగస్వామ్యం లేక స్టేక్ హోల్డర్స్ అయినటువంటి తల్లిదండ్రులతోటి ప్రజాప్రతినిధులు కానీ, లేదా ఆయా గ్రామంలో ఉన్న పెద్దలు కానీ, లేదా ఎన్జిఓస్ కానీ, లేదా విద్యార్థుల యొక్క నాయకులు కానీ, ఉపాధ్యాయుల నాయకులు కానీ ఎప్పుడైనా తల్లిదండ్రులు కోరారా? ప్రభుత్వ పాఠశాలల్లో కన్నా ప్రైవేటు పాఠశాలలో వాళ్ళకు నచ్చేటువంటి అంశాలు ఏంటి, విద్యా బోధన ఏంటి, ఏ ఏ కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల్లో కన్నా ప్రైవేటు పాఠశాలలో అమలుపరుస్తున్నారు, అవి ప్రభుత్వ పాఠశాలలో అమలుపరిచే అవకాశం ఉందా, లేకపోతే కేవలం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఎందుకు అమలుపరచాలి, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ప్రభుత్వ పాఠశాలలోనే అమలుపరచాలా, ప్రైవేటు పాఠశాలలో అమలుపరచవలసిన అవసరం లేదా, అవసరం లేనటువంటి వాటిని ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఎందుకు అమలుపరుస్తున్నారు? వీటి మీద చర్చించి అసలైనటువంటి భాగస్వాములైన తల్లిదండ్రులతో చర్చలు జరిపి ఏం కావాలో కోరుకొని అవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలు అమలుపరిచినప్పుడు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని నా యొక్క ఆలోచన. థ్యాంక్ యూ.